అసలు నాన్ వేసిన ప్లాన్ ఏంటి? అంటే ఆయన బెట్టింగ్ మీద చేస్తున్న పోరాటం నిజమేనా? లేదా అమౌంట్ కోసమా? ఆయన పెట్టిన లాస్ట్ 5 వీడియోస్ అన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయండి. సో ఆయనకి అమౌంట్ చాలా వస్తుంది. దానికోసమే ఈ పోరాటం చేస్తున్నారా? లేదా ఆయన నిజంగా బ్యాక్ స్టోరీ ఉందా? రీసెంట్గా ఒక వీడియోలో చెప్పినట్టు అసలు ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? ఆయన ఈ పోరాటం చేస్తానికి కారణం ఏంటి? అండ్ అలాగే ఐపీఎస్ సజ్జనార్ గారు ఎందుకు మరి నాన్ వేసిన గారి సపోర్ట్ ఇచ్చారనేది తెలుసుకుందాం అండి ఈ వీడియోలో. అన్వేష్ గారు ఈయన ఒక వరల్డ్ ట్రావెలర్. అంటే ఈయన టార్గెట్ వచ్చేసి 195 కంట్రీస్ అన్ని తిరిగి తెలుగులో కంటెంట్ చేసి యూట్యూబ్లో పెట్టి మన తెలుగు వాళ్ళందరికీ తెలియజేయాలనేది ఈయన కోరిక అంట. ఆల్రెడీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలా కంట్రీస్ తిరుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్లో ఆయన మొత్తం కంట్రీస్ కంప్లీట్ చేయాలని టార్గెట్లో ఉన్నారు. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఇండియా వస్తానని కూడా చెప్పారు చాలా వీడియోస్లో. అయితే ఈయన లాస్ట్ 1.5 ఇయర్ నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది అంతం అవ్వాలని చాలా పోరాటం చేస్తున్నారు. ఓకే, దీన్ని 2 సైడ్లు ఆలోచిస్తాం. కొంతమంది ఏమన్నారంటే ఈయన మంచి పని చేస్తున్నారు, ఎందుకంటే ఈయనకి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఆ బ్యాక్ స్టోరీ వల్లే ఈయన ఇంత పని చేస్తారు అంటున్నారు. అండ్ సెకండ్, కొంతమంది వచ్చేసి ఈయన వాళ్ళ ఫేమ్ వాడుకుని మనీ ఎర్న్ చేస్తున్నారు, ఒకవేళ ఈయన ధైర్యం ఉంటే మానిటైజేషన్ ఆపండి అని ఇంకో కొద్దిగా మంది అంటున్నారు. ముందుగా ఈ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఆయన చెప్తాం ఒక వీడియోలో, ఒకసారి వాళ్ళ నాన్నకి ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యాక ఆయన జాబ్ పోయి పిఎఫ్ అమౌంట్ వస్తే 30,000 వచ్చింది. ఆ 90sలో 30,000 తీసుకుని వచ్చేటప్పుడు మధ్యలో ఈ జోదం ఆడి ఎక్కువ వచ్చింది ఆశతో 30,000 పోగొట్టి ఇంటికి వచ్చారంట. అంటే ఆ 30,000 అప్పుడు ఉన్నట్టయితే అన్వేష్ గారు కొద్ది మంచి లైఫ్ వచ్చేది, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడిని కాదు అని చాలా బాధతో చెప్పారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ఒక కంటెంట్ క్రియేటర్ని నమ్మి బేసిక్గా యూత్ ఉంటారు కదా, అప్పుడే 10th ఇంటర్ లేదా బీటెక్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు అయిపోయి ఫస్ట్ 1000 రూపాయలు పెట్టి కొద్ది అమౌంట్ వచ్చాక ఇదేదో బాగుందని ఉన్న అమౌంట్ ఫీజుని అంతా పెట్టేసి లాస్ అయిన వాళ్ళు, సూసైడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ఆపాలని ఆయన అంటున్నారు. కొంతమంది అంటూ ఈయన మనీ కోసం చేస్తున్నా అన్నారు. ఓకే, యూట్యూబ్లో పెడుతున్నారు, మనీ వస్తుంది, కానీ ఆయన చేసే కాస్ట్ ఎంతో కొంత మంచిదే కాబట్టి ఆయనకు మనీ తెచ్చుకోవడంలో తప్పేం లేదు. అండ్ కనుక మనం చూస్తే ఆయన లాస్ట్గా ఆయన ప్రపంచ యాత్రిక అనే ఛానల్లో 5 వీడియోస్ పెట్టారు. 5 టార్గెట్ చేసి, అంటే వీళ్ళు జైల్లో పెట్టారు, వీళ్ళు ఇన్ని కోట్లు స్కామ్ చేశారు. కొద్దిగా మాటలు ఆయన కొద్దిగా మరీ దారుణంగా అన్నారు, కానీ అది ఒక్కటి లేకపోయింటే బాగుండేదని నాకు అనిపించింది. ఫస్ట్గా వచ్చేసి లోకల్ బై నాని గారు. ఈయన లోకల్ బై నాని అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈయన వచ్చేసి ఫిషింగ్ అనేది ఎలా జరిగిద్ది డెప్త్ సీలో అనేది చూపించి మనందరికీ చూపిస్తారు. నేను చెప్తున్నా కదా, తెలుగులో ఫిషింగ్ గురించి స్టార్ట్ చేసిన వీడియో అయితే ఈయనే. అంటే ఫిషింగ్ అంటే మనకు గుర్తొచ్చేసి లోకల్ బై నాని గారు. ఈయన మీద ఆయన వీడియో చేసి ఇంత డబ్బులు స్కామ్ చేశారని చెప్పాక దానికి రిప్లై కూడా కేసు పెట్టారు నాని గారి మీద. అండ్ ఆయన కూడా రిప్లై ఇచ్చారు, నాకు తెలియదు, నాకు చదువు లేదు, చాలా మంది పెద్ద చేస్తున్నారు కాబట్టి నేను చేశానని కవర్ చేసుకుంటూ చేశారు. మరి ఈయన కూడా బయట తిరుగుతున్నారు. మరి ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్ గారు. ఈయన ఒక మోటో బ్లాగర్, ఇండియా మొత్తం అండ్ అలాగే ఇప్పుడు వరల్డ్లో కూడా మొత్తం బైక్ మీద తిరిగి మనకు చూపిస్తూ ఉంటాడు. అయితే ఈయన మీద కూడా రీసెంట్గానే కేసు అయింది, మనందరం చూసాం. అండ్ ఈయన చెప్తాం ఏంటంటే, ఈయనైతే రిప్లై ఏమి ఇవ్వట్లేదు, కానీ ఈయన ఏమంటున్నారంటే నాన్ వేసిన పెద్ద దొంగ, ఈయన మతాలకి గొడవలు పెడుతున్నారని ఆ సైడ్ వెళ్ళిపోతున్నారు. బెట్టింగ్ యాప్ అయితే రీసెంట్గా ఆపాడు, కానీ ఇంత ముందాకైతే ఆయన బెట్టింగ్ యాప్స్ చేస్తూనే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ చేసింది ఈయన వచ్చేసి రేషన్ బాయ్ సిమ్రాన్ ఖాన్ని. ఈయనైతే మరీ దారుణంగా, నాకు ఇది ఒక్కరు నచ్చలేదు, కానీ వాళ్ళ అమ్మగారిని అంటాం అంటే ఇదంతా నాకు నచ్చలే. మరి అంటే ఈయన తిట్టొచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ లాక్ అవటం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది. ఈయన బెట్టింగ్ యాప్స్ వల్ల ఈయనకి 200 crores వచ్చి నేను స్పోర్ట్స్ కార్ కొన్నారని నాన్ వేసిన గారు ఆల్రెడీ వీడియో పెట్టారు. అయితే దీనికి రిప్లైగా ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక వీడియో పెట్టారు, మీ అందరూ చూసే ఉంటారు. నాన్ వేసిన పెద్ద దొంగ, ఆయన వీడియోస్ కిందే వస్తున్నాయి, మరి యూట్యూబ్ మీద కూడా ఆయన వెళ్ళి పోరాటం చేయొచ్చు కదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్ష సాయి అండి. హర్ష సాయి గారు మనందరికి తెలుసు, ఈయన హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈయన స్టార్టింగ్ లో మనం చూస్తే పెద్ద ఫ్లెక్సీ లేస్ చేసేవాడు, ఆయనకి అరౌండ్ 200 crores వచ్చాయని ఈయన అంటున్నారు. మరి హర్ష సాయి గారు అయితే ఇంతవరకు ఏం రిప్లై, ఆయన మీద కూడా కేసు వేశారని ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ ఛానల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి మన పల్లవి ప్రశాంత్ గారు, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్. ఈయన రైతు బిడ్డ, ఈయన మీద కూడా స్టార్టింగ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఈయన ఎన్ని 100 కోట్లు వచ్చింది, నువ్వు జనాలు మీద గెలిచినోడివి, నీకు చాలా తక్కువ టైంలో జనాలు ఆరాధన వచ్చింది, నాకు 5 సంవత్సరాలు పట్టింది రావడానికి అని నా పల్లవి ప్రశాంత్ గారిని కూడా ఒక రేంజ్ లో ఆడుకున్నారు వీడియోలో. పల్లవి ప్రశాంత్ గారిని కూడా ఏం రిప్లై ఇలా. సో ఫైనల్గా నేను అనేది ఏంటంటే అండి, నాన్ వేసిన గారు డబ్బుల కోసం చేయొచ్చు, లేదా ఆయన ఈ కాస్ట్ కోసం చేయొచ్చు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా డేంజర్ అని నేను అనుకుంటున్నా. కానీ ఇది ఎంతవరకు ఎక్స్టెంట్ అండి, అంటే ఐపీఎస్ సజ్జనార్ గారు కూడా ఈయనకి సపోర్ట్ ఇచ్చి కొద్ది ఫేమస్ అవ్వాలి ఈ ఇష్యూ అని చాలా మంది కంటెంట్ క్రియేటర్ కూడా హెల్ప్ చెప్పి వీడియోస్ చేపిస్తున్నారు ఐపీఎస్ సజ్జనార్ గారు. ఇది రుక్కాసే, అంటే ఐపీఎస్ సజ్జనార్ గారు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇట్లా చిన్న వాళ్ళతో పాటు పెద్ద వాళ్ళు, అంటే మనం చూస్తే ఆహా షోస్ లో కూడా అట్లా చాలా చోట్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఆగాలని నేను కోరుకుంటున్నాను.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.